విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలలకు రాకపోకల్లో సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దశల వారీగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. బల్లికొరువు మండలం కుమ్మినేనివారిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో 105 మంది విద్యార్థులకు, వల్లాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 71 మంది విద్యార్థులకు, అంబడిపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో 124 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా విద్యను అభ్యసించాలన్నదే తన ధ్యేయమని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మీరు సైకిల్ ఇచ్చినందువల్ల టయానికి కరెక్ట్ గా వస్తామండి. బాగా చదువుకుని ఉండదు. ఓకే, మీరు అలవాటు ఎక్కడి నుంచి వస్తాను బాగానే ఉందా కొట్టడానికి ఓకే రైట్. ఎంత ఇది బాగుందా బ్లాక్ బాగుంటుందా జాగ్రత్త దొక్కండి. స్కూల్స్ ఒక 1000 మంది మనసు నుంచి కూడా ఇప్పిస్తాం. మన అర్థం కావాల్సిన మొత్తం మీద 11,000 నుంచి 2,000 మంది ఉన్నారు. 2,000 మంది నుంచి నారాయణ గారు బాగుందా అది బాగుందా ఇదే బాగుందా బాగానే ఉందా పెట్టుకోండి బరువు పోయకుండా పెట్టమ్మా నువ్వు చదువుకోలేదు స్కూల్కి వెళ్ళదా అది పెడితే కన్నమారి గాలి కొట్టించి పెట్టాలి. 22 మందికి తోటిపాదిపల్లి గోవాడ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారా? 11 మంది గోవాడ పిల్లలు వస్తున్నారు. గోవాడ ఎంత దూరం ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లు. ఎట్లా వస్తున్నారు? గోవాడ పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీరు రోజు ఎట్లా వస్తున్నారు? నడిచేనా? నడిచా మీరు నాన్న రోజు పెడుతున్నారు? కరెక్ట్ చెప్పు. నడిచేనా? నువ్వు రోజు ఎక్కించుకున్నా మాస్టర్ గారే ఎక్కించుకొస్తున్నానంట ఒక అమ్మాయి. మిగతా వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త రావాలి. అర్థమైందా? గోవా నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి సైకిల్ తొక్కుంటూ వచ్చినప్పుడు జాగ్రత్త రావాలి. ఇవాళ దాదాపు ఎంత 105 మందికి సైకిల్ ఇస్తున్నాం. మన కిషోర్ గైడ్స్ మన కంపెనీ తరఫున ఇప్పిస్తున్నాము. మొత్తం మంచి యూనిఫామ్ ఇచ్చారు. మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జతలు యూనిఫామ్ ఇచ్చారు. వాళ్ళందరూ ఒకే రకంగా ఉండాలి. చూడండి, స్కూల్లో రోజు వేసుకుంటారు యూనిఫామ్ అందరూ. బూట్లు బాగున్నాయి, బూట్లు ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు. మీకు కరెక్ట్ గా స్కూల్ బిగిన్ అయ్యేటప్పటికి మీకు పుస్తకాలు వచ్చినాయి, అంతే కదా? ఈసారి వచ్చినాయిగా పుస్తకాలు. ఎప్పుడు ఇచ్చారు? మీరు ఫస్ట్ రోజు క్లాస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చారు, అందించారా లేట్ అయిందా? జూన్ 12 ఇచ్చారా పుస్తకాలు? ఇట్లా అన్ని బుక్స్ ఇచ్చారు. గవర్నమెంట్ తరఫున ఈ సంవత్సరం గవర్నమెంట్ టీచర్స్ ఖాళీగా ఉంటే 16,300 టీచర్స్ కూడా ఇచ్చారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి విద్య చెప్పడానికి టీచర్స్ కూడా ఉండాలి కాబట్టి 16,300 మందిని టీచర్స్ ని మన స్కూల్స్ లో ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలతో పాటు సమానంగా చదవాలనే దానికోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలను చదివించడానికి భారంగా ఉండకూడదని చెప్పి ఒక్కో పిల్లగాడికి ఎంత ఇచ్చాం? 15,000 రూపాయలు ఒక్కో పిల్లలు ఇచ్చాం. మన స్కూల్లో అందరూ పడినా పర్వాలేదు, చూసుకోవాల్సిన బాధ్యత టీచర్ది. పేరెంట్స్ ఎంత ఉందో బాధ్యత మీరు కూడా అంతే ఉంటుంది. ఎక్కడైనా పడకపోతే ఇమీడియట్ గా ఆ పేపర్ కరెక్ట్ చేయించుకొని పిల్లలకి డబ్బులు ఇచ్చే విధంగా, మీరు తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చే విధంగా చూడాలి. ఇవన్నీ కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుగుదల కోసం పిల్లల్ని వాళ్ళకి మంచి భోజనం పెట్టి, మంచి ఆహారం పెట్టి బాగా చదువుకోవడానికి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేకంగా ఒకే రోజు 10,000 కోట్లు వేసిన ప్రభుత్వం ఈ దేశం మొత్తం అనేది ఉందంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నమాట. ఇట్లా
అన్ని కార్యక్రమాలు విద్యార్థులు బాగుంటేనే దేశం బాగుండేది, దేశ భవిష్యత్తు బాగుండేది. అందుకని పిల్లలకి అన్ని ఉండాలని దానికోసం చేస్తున్నారు. ఇంతమంది అంత ప్రభుత్వం చేస్తుంటే మనం ఏం చేయాలి, ఎంతో కొంత మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మన ఏరియాలో మన ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 10 నుంచి 11,000 మంది పిల్లలు ఉన్నారు. కాలేజీ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కానీ, పాలిటెక్నిక్ చదివేవాళ్ళు కానీ, ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతి చదివేవాళ్ళు కానీ ఉన్నారు. అందుకని వీళ్ళందరూ కూడా ఇందా చెప్పారు, గోవా నుంచి మన ఊరు నడిచి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంది. రోజు నడిచి రావాలంటే అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అలసట వచ్చింది పిల్లలకి. చదువుకోవాలంటే దృష్టి పెట్టాలి కదా, టీచర్లు చెప్పే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారస్తులను అడిగాను, ఇట్లా ఉందంటే సరే ఇస్తామని అందరూ సహకారం చేశారు. ఇట్లా చేపట్టి వాళ్ళ 6,500 మందికి ఇచ్చారు సైకిల్. ఇప్పటికి మన కాన్స్టిట్యూన్సీ ఇవాళ మళ్ళీ మీ ఊరు పక్కన వల్లాపల్లి, అమ్మడిపల్లి 3 ఊర్లో కలిపి 300 సైకిల్ ఇస్తాం. అట్లా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపల అందరికి ఇవ్వాలనే దానికోసం పనిచేస్తా ఉన్నాను. దాదాపు అందరికి ఇస్తాం. వచ్చే సంవత్సరం నుంచి 6వ తరగతి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా చూసి ఏం చేయాలనేది చేపించేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.